అందశ్రీ గారు 1961 జూలై 18వ తారీఖున అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడైతే సిద్దిపేట జిల్లాలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుండి ఒక అనాథగానే పెరిగారు. ఆయన వారి గ్రామంలో గ్రామ ప్రజల గొర్రెలు, గేదెలు కాసుకుంటూ వాటిని మేపుతూ జీవనం సాగించేవారట. అలాగే ఆయనకి చిన్నతనం నుండే ఎటువంటి చదువు లేదు. అయినప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ఒకసారి గొడ్లు కాపరిగా ఆయన పనిచేస్తూ ఉండగా ఈయన పాడుతున్న పాటను స్వామి శంకర్ మహారాజు గారు విన్నారట. ఆయన అప్పుడే అతనిని చేరతీశారట. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం చెందాయి. ఆర్ నారాయణమూర్తి గారికి కూడా ఈయన పాటలు విప్లవాత్మక సినిమాలలో కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై అందశ్రీ గారు గేయ రచన చేసేవారు. అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ జనని అనే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించారు. అలాగే పల్లె నీకు వందనాలమ్మ, మాయమైపోతున్నాడమ్మ మనిషిన్నవాడు, గలగల గజ్జెల బండి, జనజాతరలో మా గీతం, వెళ్ళిపోతున్నావా తల్లి, చూడ చక్కని ఇలాంటి పాటలు చాలానే సినిమాలలో కూడా రచించారు. అలాగే ఆవారాగాడు సినిమాలో కూడా ఈయన ఒక పాట రాశారు. 2006లో గంగా అనే సినిమాకు ఈయన రచించిన పాటకు గాను నంది పురస్కారం కూడా అందుకున్నారు. 2014లో కేంద్ర ప్రభుత్వం అందశ్రీ గారికి పద్మశ్రీ పురస్కారం కూడా జరపడం జరిగింది. ఎర్ర సముద్రం సినిమాలో ఈయన రచించిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాటను ఆంధ్రప్రదేశ్లో తెలుగు సిలబస్లో కూడా చేర్చారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ కూడా అందించింది. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ బీసీ వారు గౌరవ డాక్టరేట్తో పాటు లోకకవి అనే బిరుదును కూడా ఇచ్చి 2014 ఫిబ్రవరి 1న సన్మానించారట. వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారితో దాశరథి సాహితీ పురస్కారం 2014 ఆగస్టు 14న అందుకున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే సాహితీ పురస్కారం కూడా ఆ సంవత్సరంలోనే ఆయన అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్ర పోషించారు. అంతేకాక తెలంగాణ 10 జిల్లాల ప్రజలలో ఆయన రచనలతో ఉత్తమ స్ఫూర్తిని నింపారు. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని ప్రజలు ముక్కోటి స్వరాలతో ఒకేసారి ఇప్పటికీ పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వేతర కార్యాలయాలలో తెలంగాణ జాతి గీతంగా, ప్రార్థనా గీతంగా పాడుకోవడం విశేషం. ఇక సుద్దాల హనుమంతు, జానకమ్మ జాతీయ పురస్కారం, సుందరి విజ్ఞాన కేంద్రం పురస్కారాలను 2022 అక్టోబర్లో అందుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ వారు ఎన్టీ రామారావు గారి పుణ్యతిథి రోజున గత 20 సంవత్సరాలుగా అవార్డులు ఇస్తూ ఉన్నారు. వారు పురస్కరించడంతో పాటు 2 లక్షల నగదు కూడా బహుమతిగా ఇస్తారు. అందశ్రీ గారు ఈ పురస్కారం అంటే లోక్ నాయక్ పురస్కారం కూడా అందుకున్నారు. ఈయనకి ఈ మధ్యనే అంటే 2025 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రీయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ గ్రౌండ్లో రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,00,000 నగదు పురస్కారం కూడా అందుకున్నారు. అందశ్రీ గారు 2025 నవంబర్ 10వ తారీఖున అంటే ఈరోజు మార్నింగ్ గుండెపోటుతో అక్కడికక్కడే ఇంట్లోనే కుప్పగూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా ఆయన చికిత్స పొందుతూ 64 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పశువుల కాపరిగా పనిచేసి చిన్నతనం నుండే ఎటువంటి చదువు లేకపోయినా ఆయన రచనలతో, గేయాలతో ఎంతోమంది హృదయాలతో స్ఫూర్తి కలిగించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అత్యంత విలువైన పాత్ర పోషించిన ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.